ఫైనల్లీ మన బస్ అయితే శ్రీశైలం బస్ అయితే వచ్చేసింది. భద్రాచలం డిపో బస్ వచ్చేసి అయితే ఓవరాల్ వ్యూ అయితే ఒక ప్యాసింజర్ ఎక్కలేదని చెప్పేసి మళ్ళీ బస్ స్టాండ్లోకి వెళ్తుంది మన బస్సు వచ్చేసి. కానీ బస్ స్టాండ్లో దోమలు మాత్రం సాగు కొడుతూనే ఒకటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ తరలా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భద్రాచలం. ఎట్లుంటారు అందరు మంచిగా? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ రైట్ నో ఇప్పుడు వచ్చేసి అయితే నేను భద్రాచలంలో అయితే ఉన్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3:05 అయితే అవుతుంది. అండ్ ఇవాళ మన జర్నీ వచ్చేసి అయితే భద్రాచలం నుండి శ్రీశైలం అయితే వెళ్తున్నాను. అండ్ సుమారు టోటల్గా మనకు వచ్చేసి అయితే 468 కిలోమీటర్లు అయితే ప్రయాణించబోతున్నాం భద్రాచలం నుండి శ్రీశైలం. అయితే మనకి భద్రాచలం నుండి శ్రీశైలం వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ 3:45 AM మనకి భద్రాచలం బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడైతే 3:15కి భద్రాచలంలో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే మనకైతే శ్రీశైలం వెళ్ళే బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ బస్ వచ్చేసి అయితే వయా పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం, కోదాడ, మిర్యాలగూడ, హాలియా, నాగార్జున సాగర్, మాచర్ల, సునిపేంట, దోమలపేంట మీదకి వెళ్ళి మనకైతే శ్రీశైలం అయితే వెళ్తుంది. మన బస్ వచ్చేసి అయితే శ్రీశైలంకి ఈవినింగ్ 5 నుండి 5:30కి అయితే రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. బస్ స్టాండ్లో దోమలు మాత్రం సాగు కొడుతూనే ఒకటే. దగ్గర 2 అవర్స్ నుండి ఇదే బస్ స్టాండ్లో అయితే ఉంటున్నాను. దోమలు మాత్రం ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి. నిజంగా ఏ బస్ స్టాండ్కి వెళ్ళినా కానీ ఇంతే, నీట్నెస్ ఉండకపోవడం వల్ల ఎక్కడ చూసినా దోమలు. మనకు వచ్చేసి అయితే భద్రాచలం బస్ స్టాండ్లో అన్ని బస్సెస్ కూడా ఇక్కడైతే పార్క్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఫైనల్లీ మన బస్సు అయితే శ్రీశైలం బస్ అయితే వచ్చేసింది. భద్రాచలం డిపో బస్సు. ఇదే బస్సులో అయితే ట్రావెల్ చేయబోతుంది. గైస్, జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇవాళ అయితే నేనైతే భద్రాచలం నుండి శ్రీశైలం అయితే ట్రావెల్ చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 3:32 అయితే అవుతుంది. 3:30కి మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో భద్రాచలం బస్ స్టేషన్లో మనకైతే శ్రీశైలం బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి అయితే అల్ట్రా డీలక్స్ వచ్చేసి అయితే బ్యాగ్ పెట్టుకోవడానికి అయితే ఉండే, బట్ అదైతే రాలేదు ఇందులో. మేబీ బస్ వచ్చేసి అయితే BS6 బస్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బాడీ హోల్డర్ పెట్టుకోవడానికి అండ్ లెగ్ రూమ్ స్పేస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ మనకి బస్ వచ్చేసి అయితే ఓవరాల్ లుక్, ఇంకా బస్సులో అయితే ఎవరు ఎక్కలేదు, నేను తప్ప. డ్రైవర్ అయితే విండో అయితే క్లీన్, గ్లాసెస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు డ్రైవర్. మెయిన్ థింగ్ ఏంటంటే చూడండి బస్సు ఎంత నీట్గా ఉందో. అంతా కూడా మనకైతే డీలక్స్. అండ్ పైన వచ్చేసి అయితే మనకైతే లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉంది. హెవీ లగేజ్ ఉంటే మాత్రం వెనకాల డిక్కీలో అయితే పెట్టేస్తారు. వ్యూ అయితే ఇట్లా ఉంది. TGSRTC బస్ ఇది వచ్చేసి అయితే మనకైతే భద్రాచలం డిపో బస్సు డీలక్స్. చూస్తుంటే అయితే మనకైతే కొత్తగా అనిపిస్తుంది, కొత్త బస్ అనుకుంటే. ఇది BS6 బండ్లా అయితే అనిపిస్తుంది. BS4 అయితే ఇంత మంచి అయితే ఉండదు. లోపల ఇంటీరియర్ చూసుకుంటే కూడా మనకైతే మొత్తం కూడా క్లీన్ అండ్ నీట్గా ఉంది. వచ్చేసి అయితే మనమైతే ఇదే బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాం శ్రీశైలం వరకు అయితే. ఈ సర్వీస్ నెంబర్ వచ్చేసి అయితే 8761. ఇది ప్రతిరోజు మనకు వచ్చేసి అయితే 3:30కి మనకి భద్రాచలం ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే అవైలబుల్గా ఉంటుంది. శ్రీశైలం, మాచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మన బస్సు వచ్చేసి అయితే శ్రీశైలం బస్సు 3:30కి అయితే మనకైతే భద్రాచలం బస్ స్టేషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ బస్సు వచ్చేసి అయితే 3:45కి అయితే మనకి భద్రాచలం నుండి అయితే డిపార్ట్ అవుతుంది. అండ్ శ్రీశైలం చేరుకునేసరికి మనకి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. టోటల్గా మనం ఈ బస్సులో ట్రావెల్ చేసేది వచ్చేసి అయితే 468 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్సులో వచ్చేసి అయితే ఓవరాల్ వ్యూ అయితే ఇట్లుంది, చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే అల్ట్రా డీలక్స్ బస్లో. అండ్ సీట్లు చూస్తుంటే కూడా మనకైతే అంతా కూడా కొత్త సీట్లు అనిపిస్తుంది. మేబీ ఇదైతే BS6 బండి అనుకుంటాను నాకు తెలిసి. అయితే చూడ్డానికి కూడా మెయింటెనెన్స్ మ్యాక్సిమం అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. బస్సు మొత్తంలో నేను ఒక్కనే ఉన్నా, చూస్తున్నారు కదా, ఎవ్వరు కూడా ఎక్కలేదు ఇంకా. అండ్ టైం ఇప్పుడు వచ్చేసి అయితే 3:50 అవుతుంది. 3:45కి డిపార్ట్ అవ్వాల్సిన బస్సు ఇంకా డిపార్ట్ అవ్వాలి. మొత్తం 50 సీట్లలో
నేను ఒక్కనే ఉన్నా బస్ మొత్తంలో. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే భద్రాచలం బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ టైం వచ్చేసి ఇప్పుడైతే 4 అయితే అవుతుంది. 15 minutes డిలేతో అయితే మనం అయితే భద్రాచలం బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి అయితే డిపార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ మనం వచ్చేసి అయితే 3:45 AM డిపార్ట్ అవ్వచ్చినాం. మన బస్ వచ్చేసి అయితే 4 AM అయితే డిపార్ట్ అవుతుంది. మనకైతే 3:45 అని అయితే టైం ఇచ్చిండు. మరి అది 3:45కి డిపార్చర్ లేకపోతే మరి 3:45కి బస్ స్టాండ్లో పెడతాడా అనేది అయితే ఐడియా లేదు. అండ్ ఇక్కడ నుండి అయితే మనం లెఫ్ట్ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాం టువర్డ్స్ పాల్వంచ కొత్తగూడెం వరకు కూడా మనం అయితే సేమ్ రూట్లో అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది మనకైతే మన బస్సు కొత్తగూడెం బస్ స్టాండ్లోకి. ఎగ్జాక్ట్గా మన ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4:50 అయితే అవుతుంది. 4:50కి మన బస్ వచ్చేసి అయితే కొత్తగూడెం బస్ స్టాండ్కి అయితే చేరుకుంది. అండ్ గాయస్ ఎవరైనా కానీ కొత్తగూడెం నుండి శ్రీశైలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ మ్యాక్సిమం 4 o'clockకి మీరు అయితే కొత్తగూడెం బస్ స్టాండ్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. మనకైతే ఈ బస్ 4:50కి కొత్తగూడెం అయితే చేరుకుంది. సో ఒక 1 hour 30 minutes to 1 hour ముందు మీరు అయితే బస్ స్టాండ్లో ఉంటే మీకే బెటరు. అండ్ ఈ బస్సు వచ్చేసి అయితే మనకైతే మనుగురు నుండి తిరుపతి అయితే వెళ్తుంది. వయా కొత్తగూడెం, తిరువూరు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, ఒంగోలు మీదుగా అయితే మనకైతే తిరుపతి అయితే వెళ్తుంది బస్సు. సూపర్ లగ్జరీ TSRTC మనుగురు డిపో బస్సు. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే కొత్తగూడెం బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేసి అయితే 4:56 అయితే అవుతుంది. 4:56కి మనం అయితే కొత్తగూడెం బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి ఖమ్మం అయితే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుండి భద్రాచలం వచ్చాం కదా, ఆల్మోస్ట్ మనం అయితే ఖమ్మం వరకు కూడా సేమ్ రూట్లో అయితే వెళ్తాం. ఖమ్మం నుండి మళ్ళీ మనకి రూట్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే ఖమ్మం కూడా అయితే చేరుకున్నాం. అండ్ ఖమ్మంకి వచ్చేసి అయితే 6:30కి అయితే చేరుకుంది మన బస్సు వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 18 మీదకి అయితే వచ్చింది. సో ఖమ్మం నుండి శ్రీశైలం ఎవరైనా వెళ్ళాలనుకుంటే అరౌండ్ 6 o'clock అయితే మీరైతే ఖమ్మం బస్ స్టాండ్కి వస్తే సరిపోయిద్ది 18th ప్లాట్ఫామ్కి. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే ఖమ్మం బస్ స్టేషన్ కూడా అయితే చేరుకున్నాం. అండ్ మన బస్సు వచ్చేసి అయితే 7 o'clockకి రావాల్సిన మన బస్సు 6:30కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 30 minutes ముందే వచ్చింది మన బస్సు. సో ఇక్కడైతే మనకి 1/2 hour బ్రేక్ అయితే ఉంటుంది కంపల్సరీ. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే భద్రాచలం నుండి ఖమ్మంకి వచ్చేసి అయితే 113 kilometers అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే ఖమ్మం బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 18 మీద నుండి అయితే మనం అయితే ఖమ్మం బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. శ్రీశైలం, గుంటూరు, తిరుపతి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 18 మీద అయితే అవైలబుల్గా ఉంటాయి.
మనకి ఖమ్మం నుండి కోదాడ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 43 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి రైట్ టైం వచ్చేసి అయితే 8:10 అయితే చూపిస్తుంది. బట్ గూగుల్ మ్యాప్లో మాత్రం 8 o'clock రీచ్ అవుతాం అని అయితే చూపిస్తుంది. మినిమం 75 to 80 కిలోమీటర్స్ పర్ రేంజ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు డ్రైవర్ అయితే. అండ్ భద్రాచలంలో స్టార్ట్ అయిన దగ్గర నుండి అయితే ఆల్మోస్ట్ ఖమ్మంకి వచ్చేంత వరకు కూడా అయితే నేనైతే ఫుల్గా నిద్రపోయాను. ఎందుకంటే నేను నైట్ అంతా జర్నీ చేశాను కదా, నిద్ర సరిపోలేదు. లహరిలో పడుకున్నాను కానీ ఇంత మహా అంటే 1.5 hours అట్లా వండుకొని ఉంటాను అంతే. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ డ్రైవర్ మాత్రం చితగొట్టేస్తున్నాడు అసలు బస్సుని మాత్రం. స్పీడ్ పేకాట ఆడేసుకుంటున్నాడు బస్ని. అండ్ ఇక్కడ నుండి మనకి ఖమ్మం నుండి కోదాడ కూడా నేను ఎప్పుడు కూడా ఈ రూట్లో అయితే వెళ్ళలేదు. సో ఇదంతా కూడా మనకైతే కొత్తనే. ఇప్పుడిప్పుడే మనకైతే సూర్యుడైతే ఉదయిస్తుండు. ఇంకా ఇక్కడ నుండి మన బస్సు వచ్చేసి అయితే రైట్ టర్న్ అయితే తీసుకుంటుంది టువర్డ్స్ కోదాడ. మన జర్నీలో గైస్ ఇది వచ్చేసి అయితే ఫస్ట్ టోల్ ప్లాజా. ఇది వచ్చేసి అయితే నీలకొండపల్లి దగ్గర అయితే ఉంటుంది మనకైతే ఇంకా మంచి అయితే పోలేదు మొత్తం. అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే కోదాడ అయితే చేరుకున్నాం. యాక్చువల్లీ మన బస్సు వచ్చేసి అయితే 20 minutes హెడ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి టిఫిన్ కోసం అయితే ఆపారు. నాకైతే కడుపులో అంత మంచి అనిపించట్లేదు, అందుకోసం నేనైతే టిఫిన్ అయితే చేయట్లేను. మార్నింగ్ బిస్కెట్స్ తిన్నా, అదే మొత్తం కడుపులో అంతా తిప్పేస్తుంది. అండ్ ఎవరైనా కానీ బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు అయితే కోదాడలో అయితే మీకైతే బ్రేక్ అయితే ఉంటుంది ఇక్కడ. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే కోదాడ అయితే చేరుకున్నాం. అండ్ మనకి టోటల్గా అప్రాక్సిమేట్లీ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే 162 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మనం అయితే కోదాడ అయితే చేరుకున్నాం. ఎవరైనా కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే మనకైతే భద్రాచలం టు శ్రీశైలం వెళ్ళే బస్ అయితే కోదాడలో అయితే బ్రేక్ అయితే ఉంటుంది. మనకైతే 8:10 అయితే మనకైతే రైట్ టైం కోదాడ నుండి మనకైతే ఆల్మోస్ట్ మనకైతే ఒక 20 minutes ముందు వచ్చింది. కాబట్టి మనకి టోటల్గా ఇక్కడైతే 30 minutes బ్రేక్ అయితే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే 10 minutes అని చెప్తారు, బట్ మనకు ఆల్మోస్ట్ 30 minutes అయితే బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే మిర్యాలగూడ బస్ స్టేషన్. కోదాడ నుండి మిర్యాలగూడ వచ్చేసి అయితే మనకైతే 1 hour 10 minutes ట్రావెల్ డిస్టెన్స్ అయితే పడుతుంది. కోదాడ నుండి మిర్యాలగూడ వచ్చేసి అయితే మనకైతే 52 kilometers అయితే ఉంటుంది. నాకైతే బస్సు కూడా అయితే స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి అయితే ఇంకా కోదాడ నుండి కూడా అయితే మనం అయితే డిపార్ట్ అవుతాం. మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడైతే బస్ స్టాండ్లో అయితే పెడుతుండు టిఫిన్ బ్రేక్ అయిపోయినాక. ఇక్కడ మేబీ మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే వచ్చేసింది మన బస్సు వచ్చేసి అయితే. కర్నూలు శ్రీశైలం మహబూబ్నగర్ అయితే చూపిస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 9లో అయితే మనకి కర్నూలు బస్సెస్, శ్రీశైలం బస్సెస్ అండ్ మహబూబ్నగర్ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా కానీ కోదాడ నుండి శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మాత్రం మీరైతే 7:30కి అయితే కోదాడ బస్ స్టాండ్కి వస్తే మీకైతే శ్రీశైలం బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి బ్రేక్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనకి కోదాడ నుండి శ్రీశైలంకి వెళ్ళే బస్సు ఇది వచ్చేసి అయితే 8:10కి అయితే డిపార్ట్ అవుతుంది. బట్ మనకైతే డిలేలో అయితే నడుస్తుంది. మ్యాక్స్ మనకైతే డిలే కూడా అయితే కవర్ చేసేస్తాడు తర్వాత ఆన్ ది వేలో. మన పక్కన ఉన్న బస్సు అయితే కోదాడ నుండి అయితే హైదరాబాద్ అయితే వెళ్తుంది. ఎక్స్ప్రెస్ బస్ అయితే డిపార్ట్ అవుతుంది. వచ్చేసి అయితే ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుండి అయితే డిపార్ట్ అవుతుంది. మరోసారి చెప్తున్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే కర్నూలు వెళ్ళే బస్సెస్, శ్రీశైలం మహబూబ్నగర్ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మనకైతే
ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన బస్ వచ్చేసి ఇప్పుడు కోదాడ బస్ స్టాండ్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుండి అయితే డిపార్ట్ అవుతుంది. చలో ఇంకా బాయ్ కోదాడ బస్ స్టాండ్ నుండి కూడా అయితే డిపార్ట్ అయిపోయాం. అండ్ స్ట్రేట్కి వెళ్ళిపోయి మనం అయితే బస్ స్టాండ్ నుండి కూడా అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ నుండి మనం అయితే బస్ స్టాండ్ నుండి అయితే ఎగ్జిట్ తీసుకొని లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంటున్నాం. టువర్డ్స్ ఇది మరి మిర్యాలగూడ వెళ్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ నుండి మన బస్ వచ్చేసి అయితే టువర్డ్స్ మిర్యాలగూడ అయితే వెళ్తుంది లెఫ్ట్ టర్న్ తీసుకొని. అండ్ చూడడానికి కూడా మనకైతే కోదాడ కూడా ఒక సిటీ మాదిరి అయితే ఉంది, పెద్దగానే ఉంది. టౌన్ మరి అంత పెద్ద సిటీ ఏం కాదు కానీ టౌన్ మాదిరి అయితే ఉంది చూసుకోవడానికి. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే హుజూర్ నగర్ అయితే చేరుకున్నాం. మిర్యాలగూడ వచ్చేసి అయితే రైట్ చూపిస్తుంది, సూర్యాపేట కూడా రైట్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి మనకైతే డైవర్షన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి అయితే మనం అయితే హుజూర్ నగర్లో అయితే ఉన్నాం. మన బస్ వచ్చేసి అయితే ఇప్పుడైతే హుజూర్ నగర్ బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ కూడా మనకైతే ఒక 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది హుజూర్ నగర్లో అయితే. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మొత్తానికైతే మిర్యాలగూడ అయితే చేరుకున్నాం. అండ్ మనకి మిర్యాలగూడ బస్ స్టేషన్ వచ్చేసి అయితే ఇక్కడ నుండి అయితే ఒక 3.3 kilometers అయితే ఉంది. మనకి ఎంత లేదన్నా ఇంకా ఇక్కడ నుండి అయితే 3.3 kilometers అయితే ఉంది. మనకైతే హాలియా వచ్చేసి 33 kilometers. నెక్స్ట్ మనం వచ్చేసి అయితే హాలియానే వెళ్ళాలి. మనకి స్ట్రేట్ ఏమో హైదరాబాద్ 145 kilometers, నల్గొండ 49 kilometers, లెఫ్ట్ సైడ్ పోతే హాలియా 31 kilometers అండ్ దేవరకొండ వచ్చేసి మనకి 79 kilometers అయితే చూపిస్తుంది. డౌన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కోదాడ 83 kilometers. కోదాడ నుండి మిర్యాలగూడ 83 kilometers అయితే వచ్చేసినాం. హుజూర్ నగర్ 36 kilometers. అండ్ ఇప్పుడు మన బస్సు అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిద్ది. మరి మనకి బస్సు కూడా ఇప్పుడైతే లెఫ్ట్ అనేది తీసుకుంటుంది బస్ స్టాండ్ టువర్డ్స్ బస్ స్టాండ్ వెళ్ళనికే. అండ్ మనం వెళ్ళే రూట్ కూడా ఇదే, హాలియా మీదకి వెళ్ళి వెళ్ళాలి. మనం హాలియా నుండి నాగార్జున సాగర్ మీదకి వెళ్ళి అయితే వెళ్తాం. మనం అలా పెద్దగానే ఉంది, పెద్ద టౌన్ లాగానే ఉంది. ఇది వచ్చేసి మనకైతే నల్గొండ డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది మిర్యాలగూడ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మిర్యాలగూడకి రావడం ఇదే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు మిర్యాలగూడ. మనకైతే బస్ స్టాండ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నుండి మనకైతే మన బస్సు రైట్ టర్న్ తీసుకొని బస్ స్టాండ్ లోపల కూడా అయితే వెళ్తుంది. యా అండ్ ఫైనలీ మొత్తానికైతే మనమైతే మిర్యాలగూడ బస్ స్టేషన్లో కూడా అయితే అరైవ్ అవుతున్నాం. అండ్ టైం ఇప్పుడు వచ్చేసి అయితే 9:41, 4 minutes ముందే తీసుకొని వచ్చేసాడు మిర్యాలగూడకైతే. ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మనం కోదాడలో 10 to 15 minutes డిలేలో ఉండే కదా, ఇప్పుడు 4 minutes ముందే తీసుకొచ్చేసాడు. ఎంత డిలే ఉన్నా మ్యాక్సిమం డిలే మొత్తం కూడా కవర్ చేసి తీసుకొచ్చేస్తున్నాం. ఫైనల్లీ మనం వచ్చేసి అయితే మిర్యాలగూడ బస్ స్టేషన్ కూడా అయితే చేరుకున్నాం.
మనకు వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే మన బస్ అయితే అరైవ్ అయింది. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే మొత్తానికైతే ఇప్పుడైతే నేను మిర్యాలగూడ బస్ స్టేషన్ కూడా అయితే చేరుకున్నాను. అండ్ ఇప్పటివరకు మనం కవర్ చేసుకున్న కిలోమీటర్స్ వచ్చేసి అయితే 215 కిలోమీటర్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం ఆల్మోస్ట్ 3:45కి అయితే స్టార్ట్ అయ్యాం కదా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:45 అయితే అవుతుంది. మనం వచ్చేసి అయితే మన జర్నీలో 6 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 213 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. దానికి మనకి పడిన జర్నీ 6 to 6.5 అవర్స్ అయితే పడింది. ఇంకా మనం ట్రావెల్ చేయాల్సిన కిలోమీటర్స్ అరౌండ్ ఎంత లేదన్నా కానీ ఒక 250 నుండి 260 కిలోమీటర్స్ అయితే ఉంది. చలో ఇంకా మనం వచ్చేసి అయితే ఇప్పుడు మిర్యాలగూడ బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:50 అయితే అవుతుంది. ఎవరైనా కానీ మిర్యాలగూడ నుండి శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ఈ బస్సులో మాత్రం 9 o'clockకి మ్యాక్స్ 9 o'clock అయితే మీరైతే మిర్యాలగూడ బస్ స్టేషన్లో అయితే వచ్చేస్తే మీకు 9:30కి అట్లయితే మీకైతే ఈ బస్సు మిర్యాలగూడకి అయితే వస్తుంది. ఈ బస్సు వచ్చేసి మిర్యాలగూడలో రైట్ టైం వచ్చేసి అయితే 9:45కి అయితే డిపార్ట్ అవుద్ది. సో మ్యాక్సిమం మీరైతే 9:30 లోపు అయితే మీరు మిర్యాలగూడ బస్ స్టేషన్కి వస్తే ఈ బస్ అయితే ఎక్కేయచ్చు శ్రీశైలం వరకు కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం మిర్యాలగూడ బస్ స్టేషన్ నుండి కూడా అయితే ఎగ్జిట్ అవుతాం. రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ మనం అయితే హాలియా మీదకి అయితే వెళ్తున్నాం. ఈ బస్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఆల్మోస్ట్ అంతా కూడా మనకు వచ్చేసి అయితే బస్ అంతా కూడా రద్దీగానే ఉన్నది ఫుల్గా. నాకు తెలిసి ఈ రూట్లో ఇది ఒక్కటే బస్సు ఉంది కాబట్టి చాలా అంటే చాలా డిమాండ్ ఉండొచ్చు. మేబీ భద్రాచలం నుండి శ్రీశైలంకి ఒక్క బస్సు ఉన్నది. సో అందుకోసం చాలా డిమాండ్ ఉంది. మేబీ ఈ రూట్లో అట్లీస్ట్ ఇంకొక 2-3 బస్సెస్ వేస్తే బాగుండని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొన్నిసార్లు అయితే మనకి సీట్లు మినాయించి ఓవర్ క్రౌడ్ కూడా ఎక్కుతున్నారు. సో డిపార్ట్మెంట్ వాళ్ళు డిపో వాళ్ళు చూసుకొని అట్లీస్ట్ ఇంకొక బస్ అయినా వేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. టైమింగ్ చూసుకొని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కానీ లేకుంటే మధ్యాహ్నం కానీ అట్లా. ఒక ప్యాసింజర్ ఎక్కలేదని చెప్పేసి మళ్ళీ బస్ స్టాండ్లోకి వెళ్తుంది మన బస్సు వచ్చేసి అయితే. టైం మొత్తం బయటట్టుంది. ఒక్క ప్యాసింజర్ కోసం మళ్ళీ ఇప్పుడు మన బస్సు ఇంతమంది ఉన్నారు బస్సులో, మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్తుంది యూటర్న్ తీసుకొని. హైలైట్ ఏంటంటే ఒక్క ప్యాసింజర్ ఎక్కలేదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మన బస్సు వచ్చేసి అయితే బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఒక్కరి కోసం మళ్ళీ ఇట్లా బస్ స్టాండ్లోకి తీసుకెళ్ళడం అనేది అయితే ఈయన ఎక్కేది. ఈయన కోసం ఉల్టా తిరిగి వచ్చింది బస్సు. ఏం చెప్పావు నాకు మాట చెప్పలేదు. నాకు అర్థం కాదు. 20 నిమిషాలు వచ్చాను అన్న అప్పుడే వీళ్ళందరూ పోయినారు. బస్ అక్కడ ఆపినా మీరు చూసుకోకు. బస్సు మీకోసం
వస్తుంది. ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ పట్టుకొని సీదా వెళ్ళిపోతే మనకైతే పిడుగురాలు అయితే వస్తుంది. మనమైతే స్ట్రేట్ వెళ్తున్నాం వయా హాలియా. ఇదంతా కూడా మనకైతే నాగార్జున సాగర్ రోడ్డు. మనకి ఇక్కడ నుండి నాగార్జున సాగర్ రోడ్ వచ్చేసి అయితే 50 కిలోమీటర్స్ అయితే ఉంది. హాలియాకి అయితే 30 ఉంది అండ్ సాగర్కి అయితే 50 ఉంది. జర్నీ అప్డేట్ వచ్చేసి మనం అయితే హాలియా కూడా అయితే చేరుకున్నాం. హాలియా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే హాలియా కూడా చేరుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకైతే నాగార్జున సాగర్ ఉంటుంది. నాగార్జున సాగర్ మీదకి వెళ్ళి మనకైతే మాచర్ల అయితే వెళ్తుంది మన బస్సు వచ్చేసి. 2 minutes హాల్ట్ తర్వాత మనం అయితే హాలియా బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. మనకి శ్రీశైలంకి వెళ్ళే బస్సు వచ్చేసి అయితే 10:39కి అయితే మనకి హాలియా బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుంది. ఎవరైనా కానీ బస్సు ఎక్కాలంటే 10 AM లోపు మీరైతే హాలియాలో ఉండేటట్టు అయితే చూసుకోండి. మనకైతే ఎక్సోడ్లో ఆపినట్టు ఇది మనకైతే బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు హిల్ కాలనీ బస్ స్టాండ్లోకి. స్ట్రైట్కి వెళ్తే మనకి మాచర్ల వస్తుంది. మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు హిల్ కాలనీ బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. మనకి నాగార్జున సాగర్లో వచ్చేసి అయితే 2 బస్ స్టాప్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి హిల్ కాలనీ, ఇది వచ్చేసి డ్యామ్ కి కొంచెం దూరంలో ఉంటుంది. పైలన్ కాలనీ వచ్చేసి మనకి డ్యామ్ కి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే హిల్ కాలనీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అయితే ఒక 15 minutes వరకు అయితే హాల్ట్ అయితే ఉండే. ఎందుకంటే మనకైతే జస్ట్ 27 kilometers మాత్రమే ఉంది మాచర్లకి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఆపేశారు. మనకి 12:10కి వచ్చేసి అయితే మాచర్ల ఆన్ టైం అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి పైలన్ కాలనీ బస్ స్టాండ్ ఇక్కడే అవుతుండే. ఇది మళ్ళీ ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే నాగార్జున సాగర్ నందికొండ అంట. ఇప్పుడు వచ్చేసి అయితే మనం పైలన్ కాలనీ బస్ స్టాండ్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. ప్రోగ్రామ్కి అయితే 2 కళ్ళు నడుచుకుంటా వస్తున్నాం. ఈజీ అంటే క్రేజీ ఉంది. చాలా 20 kilometers ఉంది ఇక్కడ నుండి.
ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి ఇప్పుడైతే మాచర్లో అయితే చేరుకున్నాం. అది ఫస్ట్ టైం నేనైతే ఇటు మాచర్లో అయితే వచ్చా. ఇప్పటివరకు ఎప్పుడు కూడా రాలేదు. మన అంతా సాగర్ వరకు లాస్ట్ ఫస్ట్ టైం మాచర్లో వచ్చా. అండ్ మన బస్ వచ్చేసి అయితే 11:56 అయితే అవుతుంది మనకైతే మాచర్లో వచ్చేసి. యాక్చువల్ టైం వచ్చేసి అయితే మనకైతే 12:10, రైట్ టైం వచ్చేసి అయితే 12:10కి మాచర్లోకి రావాలి. బట్ మన బస్ వచ్చేసి అయితే 11:56కి వచ్చేసింది. భద్రాచలం నుండి కూడా మ్యాక్స్ ఆన్ టైంలోనే నడిపిస్తుండు. ఒకవేళ డిలే అయినా కానీ ఆ డిలే కవర్ చేసి ఆన్ టైం నడిపిస్తుండు. ఇక మనకి మాచర్ల నుండి అంటే ఇక శ్రీశైలంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అటు గుంటూరు నుండి వచ్చేటి, వినుకొండ నుండి వచ్చేటి ఆ బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ మన బస్సు వచ్చేసి ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తుంది, మాచర్ల బస్ స్టాండ్కి. వెల్కమ్ టు ఏపీ. ఇది వచ్చేసి అయితే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హాల్ట్ మనకి. ఇక్కడ నుండి అంతా కూడా మనకి ఏపీలోనే ట్రావెల్ చేస్తాం. మాచర్ల బస్ స్టాండ్. అండ్ ఫైనలీ మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం మాచర్ల అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి మనకి గుంటూరు కూడా దగ్గరే. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే నేనైతే మాచర్లో కూడా చేరుకున్నా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ 12 అయితే అవుతుంది. మన బస్సు వచ్చేసి అయితే 11:56కే చేరుకుంది. యాక్చువల్గా మన బస్సు వచ్చేసి అయితే మాచర్లలో 12:10కి అయితే డిపార్చర్ అవ్వాలి. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 283 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని టోటల్గా మనం అయితే ఇప్పటివరకు 283 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం అయితే మాచర్లో అయితే చేరుకున్నాం. మనకు వచ్చేసి అయితే ఎక్కడ కూడా బస్ బే అయితే ఖాళీ లేదు, చూస్తున్నారు కదా. ఇంకా టోటల్గా మనకు వచ్చేసి అయితే 154 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుండి శ్రీశైలంకి అయితే. అరౌండ్ మనం ఎంత లేదన్నా అయితే 5 o'clock అయితే దిగిపోతాం మనం శ్రీశైలం అయితే. మనకి లంచ్ బ్రేక్ వచ్చేసి అయితే డోర్నాలలో ఉంటుంది. 2 o'clock అట్లా ఉంటుంది మనకైతే లంచ్ బ్రేక్. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే మన బస్ అయితే పెడుతున్నాడు మన డ్రైవర్ వచ్చేసి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 వచ్చేసి అయితే నర్సరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ అంట. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే మాచర్ల బస్ స్టాండ్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం ఆన్ టైంలో. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12:10 అయితే అవుతుంది. సో మనకైతే ఆన్ టైంలో అయితే డిపార్ట్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుండి అయితే. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే మాచర్ల బస్ స్టాండ్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ మాచర్ల నుండి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి. మాచర్ల నుండి ఏ రూట్లో అయితే మీకు జర్నీ కావాలో కింద కామెంట్ చేస్తే మాచర్లకు వచ్చేసి మాచర్ల నుండి కూడా చేసేద్దాం. చాలా రూట్ చేసేది ఉంది మాచర్ల నుండి కూడా. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ మాచర్ల సబ్స్క్రైబర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీ ఫేవరెట్ రూట్స్. తప్పకుండా చేద్దాం, కొంచెం లేట్ అయినా కానీ కంపల్సరీ చేస్తాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే మాచర్ల బస్ స్టాండ్ నుండి కూడా అయితే బయటపడ్డాం మొత్తానికైతే. చూడడానికి మాచర్ల కూడా నాకైతే మంచి అనిపించింది. చిన్న ఉన్నా కానీ బాగా అనిపించింది. ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా మాచర్లకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ అటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే రైల్వే గేట్ అయితే ఉంది మాచర్ల, ఎందుకంటే మనకి మాచర్లలో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి.
మొత్తానికి మన జర్నీలో వచ్చేసి అయితే శ్రీశైలం హైవే, శ్రీశైలం రోడ్కి అయితే కనెక్ట్ అయిపోయాం. ఇక్కడ నుండి ఇక మొత్తం కూడా మనకైతే శ్రీశైలం వయా డోర్నాల సున్నిపేట మీదకి వెళ్ళి అయితే వెళ్తుంది. మన ఘాట్ సెక్షన్ వచ్చేసి కూడా మేబీ నాకు తెలిసి డోర్నాల దాటిన తర్వాత అయితే వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ ఈ బస్సులో జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా కానీ మనకి బ్రేక్ఫాస్ట్ హాల్ట్ వచ్చేసి అయితే కోదాడలో ఉంటుంది. అండ్ అలాగే లంచ్ హాల్ట్ వచ్చేసి అయితే మనకి డోర్నాలలో అయితే ఉంటుంది. 2:15 నుండి 2:30 లోపు అయితే మనకి డోర్నాల వచ్చేసి అయితే 2:33 అయితే చూపిస్తుంది. ఈ బస్సు కొట్టుడికి అయితే నాకు తెలిసి 2 గంటలకే చేరుకుంటా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటికి కూడా మన బస్సు వచ్చేసి అయితే ఆన్ టైంలోనే నడుస్తుంది. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే ఎర్లగొండ పార్క్ చేరుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకైతే డోర్నాల ఉంటుంది. అంటే మనకి రూట్ కూడా చేంజ్ అవ్వచ్చు డోర్నాలకైతే. ఇంకా డోర్నాల నుండి కూడా మొత్తం మనకైతే ఘాట్ సెక్షన్, మాచర్ల దాటిన దగ్గర నుండి కూడా మనకైతే టోటలీ ఘాట్ సెక్షన్ వచ్చేసింది. బట్ నేనైతే ఫుల్గా పడుకున్నా. నాకెందుకంటే నిన్న నైట్ నుండి నిద్ర వచ్చేసింది, మధ్యలో పడుకున్నాను. ఎందుకో ఇటు సైడ్ అసలు ఎండ కూడా రావట్లేదు. టైం చూస్తే 1:23 అవుతుంది, బట్ ఎండ లేదు. గైస్ మనకైతే లంచ్కి అయితే ఇక్కడనే ఆపేశారు. హోటల్ ఉమామహేశ్వరి దగ్గర. ఇది వచ్చేసి అయితే మనకి డోర్నాలకి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకైతే ఒక 1/2 అవర్ వరకు అయితే లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే ఎగ్జాక్ట్గా డోర్నాల బస్ స్టేషన్కి అయితే చేరుకున్నాం గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే టైం 2:54 అయితే అవుతుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంట. ఇక్కడ నుండి మొత్తం మనకైతే ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకైతే ఆల్మోస్ట్ ఇప్పుడైతే వర్షం పడుతుంది. మొత్తం చూస్తున్నారు కదా, ముందైతే మొత్తం కూడా ఫాగీ వెదర్ అయితే ఉంది. ఇదైతే మొత్తం ఫాగీ అనిపిస్తుంది. అసలు ఏం కనిపించట్లేదు, జీరో విజిబిలిటీ అసలు. ఒకవైపు ఏమో ఫుల్ వర్షం పడుతుంది. లొకేషన్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే శ్రీశైలం బస్ స్టేషన్కి అయితే వచ్చేసాను. నేను డోర్నాల నుండి ఆల్మోస్ట్ వీడియో అయితే ఏం చేయలేదు. ఈ ఒక్కసారి అయితే క్షమించండి, ఎందుకంటే నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు. ఘోరంగా కడుపు నొచ్చింది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఏం కవర్ చేయలేదు. ఇప్పటికి కూడా హెల్త్ ఏం బాగాలేదు. సో నేను ఇప్పుడైతే హైదరాబాద్ బస్ ఎక్కేస్తా.
ఇంకో టాబ్లెట్ కూడా తెచ్చుకున్నాను, ఎల్డోఫర్ టాబ్లెట్. అసలు నేను ఏం కూడా తినలేదు, ఒకటే మోషన్స్ అవుతున్నాయి, ఘోరంగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. హెల్త్ కూడా మొత్తం అస్సలు బాగాలేదు. అందుకోసం నేనేం డోర్నాల నుండి అయితే వ్లాగ్ చేయలేదు. నెక్స్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడైతే కంపల్సరీ రూట్ మొత్తం కూడా చూపించేస్తాను. నాతో అవుతలేదు ఇంకా, నేను ఎంత తొందర అయితే అంత తొందర హైదరాబాద్ వెళ్ళిపోతా. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐఎమ్ వెరీ సారీ, శ్రీశైలంకి వచ్చి శ్రీశైలం ఏం చూపించకుండా, ఘాట్ సెక్షన్ కూడా ఏం చూపించకుండా వెళ్ళిపోతున్నాను. అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను.